హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చేయబోయే టైటిల్ పేరు ఏందంటే, మీరు వెళ్ళే దారి నిజమైన సురక్షితమైందని మీరు అనుకుంటున్నారా? సో, షాక్ అవుతున్నారా ఈ డైలాగ్ వింటే? ఎందుకంటే నేను చెప్తా వినండి ఒక్కసారి. మనం రోజు మీరు ఒక్కసారన్నా బైక్ తీసుకొని, లేదంటే కార్ తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నారు కదా! మీ డ్యూటీల కోసమో గానీ, లేకపోతే మీ పిల్లల్ని స్కూల్‌లో వదిలేయడం కోసమో గానీ, లేకపోతే ఏదైనా వెజిటబుల్స్ కోసమో ఎక్కడో ఒకసారి అయితే మీరు బైక్ తీసుకొని వెళ్తున్నారు కదా! అయితే మీ మీ ప్రాణాలు డేంజర్‌లో ఉన్నట్టే. అంటే ఇది వేరే విధంగా అనుకోవద్దు. ఇది నా రిపోర్ట్ కాదు. గవర్నమెంట్ డైరెక్టర్ రిపోర్ట్. సో, ఎంతమంది యాక్సిడెంట్‌లో చనిపోతున్నారు మన భారతదేశంలో అనేది ఒక్కసారి చూసుకుందాం. ఇంకో విషయం తెలుసా? మన భారతదేశం ఈ యాక్సిడెంట్‌లో ఎన్నో ప్లేస్‌లో ఉందో అది కూడా చెప్తాను మీకు. సో, సగటున మన గవర్నమెంట్ లెక్కల ప్రకారం తీసుకుంటే రోగాలతో చనిపోయే వాళ్ళకన్నా ఈ యాక్సిడెంట్‌లో చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో, మనకి ఇప్పుడు స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం తీసుకుంటే 2022లో సుమారు 1,68,000 మంది చనిపోయారు. దేన్ని ఓన్లీ రోడ్ యాక్సిడెంట్ల వల్ల. సో, 2023లో దాదాపు 1,72,000 మంది చనిపోయారు. 2024 సుమారు 1,77,00,000 మంది చనిపోయారు. అంటే మీకు అర్థమవుతుందా? ఇది ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటా పోతుంది. కానీ తగ్గడం లేదు. సో, దీనివల్ల మనం కావచ్చు, మన చుట్టాలలో కావచ్చు, తర్వాత నాకు తెలిసిన స్నేహితులలో కావచ్చు, కొంచెం అవేర్‌నెస్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఒక షేర్ చేయండి. ఎందుకంటే లక్షలలో పెరిగిపోతున్నప్పుడు ఎక్కువ మంది నడిపేది యువతనే కాబట్టి ఇంతకుముందుకు వీడియోలో కూడా మీరు చూసుంటే దాంట్లో నేను డ్రగ్స్ పైన, మత్తు పదార్థాల పైన ఒక వీడియో చేసున్నాను. సో, సేమ్ దాని రిలేటెడే అనుకోండి. దీంట్లో కూడా సేమ్ ఎక్కువ మంది అంటే డ్రైవింగ్ లైసెన్స్ రాని వాళ్ళు, తర్వాత సోకుల కోసం నడిపించేవాళ్ళు, వీళ్ళ వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్లు ఎక్కువైపోయి చనిపోతున్నారు. సో, మనకు సగటున ఒక రోజు కూడా లెక్కల ప్రకారం తీసుకుంటే, ఒక రోజుకి ఎంతమంది చనిపోతారో తీసుకుంటే 460 నుంచి 480 మంది ఓన్లీ ఒక రోజు యాక్సిడెంట్‌లోనే చనిపోతారు. సో, ఇది చాలా విచారకరమైన జస్ట్ యూతే అనుకోండి. దాన్ని మీరు సంవత్సరం లెక్కేసుకోండి, మీరు ఆశ్చర్యపోతారు. సో, ఇంకొకటి జాతీయ రహదారి. దీంట్లో మన షేరింగ్స్ మన స్టేట్ లెవెల్‌లో గానీ, సెంటర్ లెవెల్‌లో గానీ, లేదంటే చిన్న చిన్న ఇప్పుడు మామూలు ఆహ్, రోడ్స్ ఉంటాయి గదా! చిన్న డివైడర్ రోడ్ లాంటివి. చిన్న చిన్న రోడ్‌లో గూడా ఎంతమంది చనిపోతారో ఒక లెక్కల ప్రకారం చూసుకుంటే, జాతీయ రహదారి 36% మంది అంటే నేషనల్ హైవేస్ పైన దాదాపు 36% మంది మన దేశంలో యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. రాష్ట్ర శాతం ఎంత? 24%. అలాగే చిన్న చిన్న రోడ్ల మీద దాదాపు 40% మంది చనిపోతున్నారు. అంటే హైవేల మీదనే ఇంత సేఫ్‌గా ఉన్న రోడ్ల మీదనే మనం చనిపోతున్నామంటే సో, జాతీయ రోడ్ పైన ఇంత సేఫ్టీ ఉండి, అన్ని ఎక్విప్‌మెంట్స్ ఉండి, అన్ని డైరెక్షన్స్ ఉండి, తర్వాత సైన్ బోర్డ్స్ ఉన్న దగ్గరనే దాదాపు 36 మంది శాతం చనిపోతున్నారు. అందులో ఎక్కువ మంది యువతనే చనిపోతున్నారంటే, సో, ఇది జస్ట్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ డ్రైవింగ్ అనే చెప్పొచ్చు. సో, నెగ్లిజెన్సీ డ్రైవింగ్‌లో మీకొచ్చినప్పుడు వాహనాలు నడిపేవారు సో, దీంట్లో మనం వెళ్ళినప్పుడు టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ కింద శాతాన్ని పరిష్కరించినట్టయితే, దాంట్లో డివైడ్ చేసినట్టయితే జస్ట్ న దాంట్లో పర్సెంటేజ్ చాలా ఎక్కువుంది. సో, ఆల్మోస్ట్ 30-40 డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ చాలా దారుణమైన విషయం ఏందంటే, నడిచే వారిని గూడా యాక్సిడెంట్ చేసి చంపేది. అంటే మన తప్పు వల్ల పాత్‌వేలో ఉన్న వాళ్ళని గూడా మనం యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరుగుతుంది. డైరెక్షన్ అని చెప్పాను గదా! తర్వాత హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకపోవడం. నాకు తెలిసిన చాలామంది కేవలం హెల్మెట్ లేక హెడ్ ఇంజ్యూరీ అయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చాలా దారుణమైన విషయం. అసలు ఇది ఒక సింపుల్ థింగ్ ఏందంటే, మనం బయటకెళ్తున్నప్పుడు మన సేఫ్ అనేది దేని గురించి హెడ్ మాత్రమే. నువ్వు చూసేది హెడ్డే, బ్రెయిన్ ఫంక్షన్ అయ్యేది మొత్తం నీ బాడీ నర్వస్ సిస్టమ్ అంతా డిపెండ్ అయ్యి ఉండేది మొత్తం హెడ్ పైన. కానీ మీరు ఎంత నిర్లక్ష్య ధోరణిగా ఉంటారంటే, హెల్మెట్ హెల్మెట్ ఉన్నా గానీ బండి ఎనకాల గానీ, ట్యాంక్ మీద గానీ పెట్టుకొని పోతారు. సో, యాక్సిడెంట్ అయినప్పుడు హెల్మెట్ సేఫ్‌గా ఉంటుంది. కానీ మీరు సేఫ్‌గా ఉండరు. అది మాత్రం మీరు ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్తున్నాను. సో, రాంగ్ డైరెక్షన్ అండ్ నెగ్లిజెంట్ డైరెక్షన్ చాలా చాలా రాంగ్ డైరెక్షన్. చాలామంది రోడ్డు పైన చూస్తుంటాము. సిగ్నల్ పెట్టిందే గవర్నమెంట్. ఆ సిగ్నల్ వెళ్ళిన తర్వాత మనం పాస్ కావాలని. కానీ మనం చేసేదేంది? సిగ్నల్ ఓవర్ జంప్ ఎలా చేద్దాం? సిగ్నల్ జంప్ ఎలా చేద్దాం? వానికంటే ముందు పోదాం, ఎలా పోదాం అని ఆలోచించి అది వెళ్ళే టైంలో అవుతుంది. ఇక గ్రీన్ సిగ్నల్ పై రెడ్ సిగ్నల్ పడితే మనం వెళ్తాం. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ పడ్డోడు వచ్చి నేను యాక్సిడెంట్ చేస్తాను. సో, ఇది దారుణమైన ఒక మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. సో, భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1,60,000 నుంచి 1,70,000 మందికి కేవలం భారతదేశంలో ఒక సంవత్సరానికి 1,60,000 నుంచి 1,75,000 మంది కేవలం యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారంటే మీరు ఎంత దారుణమైన స్థితిలో మనం ఉన్నాం. అంటే ఇది ఒకరొచ్చి మనల్ని చంపడం గానీ, మనంతట మనం వెళ్లి చావడం గానీ ఇది జరగట్లేదు. జస్ట్ యాక్సిడెంట్. ఎట్లా జస్ట్ నిర్లక్ష్యం, నెగ్లిజెన్సీ వల్ల ఇంతమంది చనిపోతున్నారు. సో, ఇది కొంచెం చాలా ఈ లెక్కలన్నీ నేను
ఇది ఎక్కడంటే మీరు నెట్లో వెతుకుని దొరుకుతుంది. మనకేది ఈ సమయం ఎన్‌జీ ఇవన్నీ మనకొచ్చిన రిపోర్ట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ప్రకారం అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నుంచి విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1986. సో దాని నుంచి తీసుకున్న పక్కా లెక్కల ప్రకారం ఇంకా కొన్ని రికార్డులో లేనివి కూడా చాలా ఉండొచ్చు. సో రికార్డులు ఉన్నాయి 1,70,000 నుంచి 1,80,000 మధ్యలో ఉన్న చావులు సంవత్సరానికంటే. సో రికార్డులో లేనివి ఇంకెన్ని అవుతున్నాయి మనం ఊహించుకోవచ్చు. అంటే ఊర్లలో మనం చాలా చూస్తాం, అవన్నీ రికార్డ్ అవ్వవు. సో దాదాపు నాకు తెలిసి 2-3 లక్షల వరకు కూడా ఉండొచ్చు. సో నీడ్ టు ఇన్స్ట్రక్షన్స్ మనం ఏం చేసుకోవాలంటే ఇన్స్ట్రక్షన్ ఇట్స్ వెరీ సింపుల్ సో ఒకటి ఇది మనం ఏం చేయాలంటే మీకు ఒకటి బాధ చెప్పాలంటే ఒక మనిషి నాకు తెలిసి కూడా చాలా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా జస్ట్ హెల్మెట్ లేకుండా స్పీడ్ డ్రైవింగ్ వల్ల హార్ష్ డ్రైవింగ్ వల్ల కింద పడి ఏం డ్యామేజ్ కూడా ఏదో ఒక డ్యామేజ్ చనిపోయింది. మీరు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళండి, చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పరిస్థితి చూడండి. దాని తర్వాత మీకు ఒకసారి డ్రైవింగ్ చేయాలనిపిస్తే భయం అవుతుంది. సో మన సంతోషానికి ఇంకా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఎట్లా అంటే మన ఓవర్ డ్రైవింగ్ లేకుంటే మన నెగ్లిజెన్స్ వల్ల ఎదుటి వాళ్ళ మరణాలకు మనం కారణం కాదు, ఒక మర్డర్తో సమానం. సో అది మీరు కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇంకొకటి ఇది నేను సజెషన్ చేస్తాను మీకు. ఒకటి ఏం సజెషన్ అంటే జస్ట్ ఎప్పుడైతే మీరు ఇన్సూరెన్స్ తీసుకోనికి చాలామంది ఇన్సూరెన్స్ ఎందుకులే నాకేమన్నా అవుతే తీసుకుందాంలే అనేది ఒకటి ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ నిన్ను ఫ్యామిలీని సెక్యూర్గా చేస్తుంది. అది ఎంత సెక్యూర్గా చేస్తుందంటే నీకు ఎప్పుడు తెలుసు నువ్వే ఇంటికి ఒక పెద్ద అనుకో, లేదంటే నువ్వే ఇంటికి యజమాని అనుకో, నువ్వు ఎక్కడో అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో పడి ఉన్నావు అనుకో, నేను హాస్పిటల్ తీసుకోవాల్సింది నీ ఫ్యామిలీ అంటే నీ భార్య కానీ నీ పిల్లలు కానీ. వాళ్ళు నేను హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత నీ ట్రీట్మెంట్ చేయడానికి డబ్బుల కోసం ఎంతమందిని అడగాలి అది ఒక్కసారి మీరు ఆలోచించండి. అది వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఫ్యామిలీని ఇన్సూరెన్స్ మాత్రమే కాపాడుతుంది. ఎనీ ఇన్సూరెన్స్ తీసుకోండి, కానీ ఒక మినిమం ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు హాస్పిటల్ ఉంటే మీ ఫ్యామిలీకి మీకు ఏమైనా అవుతుందనే టెన్షన్ ఒక దిక్కు, మనీ కావాలనే టెన్షన్ ఒక దిక్కు. ఇన్సూరెన్స్ ఉంటే ఏదైనా సేఫ్గా నీకు కనీసం ఆ వరస్ట్ కండిషన్లో కొంచెం యూజ్ అయ్యి నువ్వు ఫ్యామిలీకి అనేది ఒక అస్యూరెన్స్ ఇచ్చింది అనేది. దాంట్లో ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ ఒక రోజు ఒక టీ కప్పు తాగినంత డబ్బుతో కూడా నువ్వు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. కానీ మనం అది వదిలేసి మాత్రం వేరే దానికి అన్నిటికీ ఖర్చు పెడతాం, కానీ మన హెల్త్ మీద ఖర్చు పెట్టుకోం. సో మనం ఇన్సూరెన్స్ అనేది కూడా మీరు తీసుకుంటే ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే హెల్మెట్ సరిగా వాడడం, డ్రైవింగ్ పర్ఫెక్ట్ చేయడం, సో మైనర్కి బండి ఇవ్వకపోవడం, ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ నీడ్. ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ప్రతి ఫ్యామిలీలో కూడా ఇన్సూరెన్స్ లేకుండా అసలు మీరు ఏం చేయదని ఒక కట్టుబాటు పెట్టుకోండి. ఎందుకంటే మనం హాస్పిటల్ పోయి పెట్టిన తర్వాత మనకందరూ చిన్న ఇన్సిడెంట్ అవుతుంది కూడా లక్షలు అవుతుంది. ఆ లక్షలు పెట్టే బదులు ఎప్పుడో సంవత్సరానికి 10,000 కట్టుకుంటే సేఫ్ కదా. సో ఇది ఒక నా సజెషన్ మాత్రం మీకు. నేను ఏమంటున్నానంటే దయచేసి అందరు సేఫ్గా డ్రైవ్ చేయండి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళినా, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నా, మీకోసం ఇంటికాడ వెయిట్ చేస్తున్నా ఒకసారి మీ భార్య పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ ఒకసారి మీ మైండ్లో పెట్టుకొని అప్పుడు మాత్రమే మీరు డ్రైవ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే నువ్వు చేసే నెగ్లిజెన్స్ డ్రైవ్ కాబట్టి ఎదుటో నెగ్లిజెన్స్ చేసే డ్రైవ్ కూడా నువ్వు బలవుతున్నావు. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని కొంచెం అవేర్నెస్తో కొంతమందికి మీరు కూడా గైడ్లైన్స్ ఇవ్వండి, కొంతమంది అవేర్నెస్ చేయండి, సో ఎడ్యుకేట్ చేయండి. సో ఇదండి ఫైనల్గా నా ఒక ఇన్ఫర్మేషన్ అండ్ ఒపీనియన్ అనుకోండి. ఎందుకంటే రోజు నేను చూస్తూ ఉన్న ఒక ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ చూసి దానికోసం ఒక వీడియో చేయాలనిపించింది. సో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కానీ మీరు మాత్రం కంపల్సరీ ఏదో నెగిటివ్ ఆర్ మైనస్ ఆర్ ప్లస్ ఏది ఉన్నా కానీ కొంచెం కామెంట్ చేస్తే కనుక నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే నేను జస్ట్ కొత్త. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. తర్వాత ఇంకొక విషయం నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే సో దీన్ని నాకు ఇంతమంది మీకు ప్రామిస్ చేసినట్టు నేను నా ప్రీవియస్ వీడియోలో పూర్ క్వాలిటీ ఉండే మేబీ నేను మాట్లాడడం కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ ఏదైనా కానీ. సో ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్, కాకపోతే నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను. సో డే బై డే మీకోసం మంచి కంటెంట్తో పాటు మంచి క్వాలిటీ వీడియో కూడా ఇస్తాను. సో నన్ను ఎంకరేజ్ చేయండి అని నేను అనుకుంటున్నాను, ఎంకరేజ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మర్చిపోదు. అలాగే మీ అమూల్యమైన ఐ మీన్ ఇన్ఫర్మేషన్ని ఒపీనియన్ కూడా కామెంట్లో చేయండి. ఓకే, జై హింద్, జై భారత్.